హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు 5 నిమిషాల్లో అయిపోయే మంచి టొమాటో పప్పు రెసిపీ అయితే మీకు చూపిస్తానండి. నేను ఇక్కడ ఏ పప్పు యూజ్ చేశానంటే మనకు చాలా క్విక్గా అయిపోయే మసూర్ దాల్, దీన్ని ఎర్ర కందిపప్పు కూడా అంటారండి. ఇది అసలు కందిపప్పులాగా మనం కుక్కర్ యూజ్ చేసి కుక్ చేయాల్సిన అవసరం అయితే లేదండి. విజిల్స్ వేసి నేనైతే ఒక 5 to 7 ఇయర్స్గా కుక్కర్ యూజ్ చేయడం మానేశాను. ఎందుకంటే దాంట్లో హై ప్రెషర్కి మనము కుక్ చేసే ఫుడ్ అంతా న్యూట్రిషన్ వాల్యూ అంతా న్యూట్రిషన్ తగ్గిపోతుందనే ఉద్దేశంతో నేనైతే వాడడం లేదండి కుక్కరు. మీరు కావాలంటే కుక్కర్లో అయినా కుక్ చేయండి. దీన్ని అయితే కుక్కర్లో కుక్ చేయాల్సిన అవసరం లేదు. మన పెసరపప్పు ఎలాగైతే 5 minutesలో కుక్ అయిపోతుందో 1 or 2 hours నానబెట్టుకుంటే, అలానే మసూర్ దాల్ కూడా చాలా ఫాస్ట్గా అయితే కుక్ అయిపోతుందండి. ఇక్కడైతే నేను మసూర్ దాల్ ఆల్రెడీ కుక్ చేసి అయితే పెట్టేశానండి, చూపిస్తాను మీకు. చూస్తున్నారు కదా, మసూర్ దాల్ ఎర్ర కందిపప్పు 2 hours నానబెట్టుకున్నానండి. పసుపు, పచ్చిమిర్చి, సాల్ట్ అది మాత్రం వేసి కుక్ చేసి పెట్టానండి. మనకి ఇక్కడ ఎటువంటి పోపు అయితే అవసరం లే, ఆయిల్ యూజ్ చేయకుండా పోపు అయితే పెట్టేస్తున్నామండి. మీరు కావాలంటే ఆయిల్ వేసుకోవచ్చు. ఆయిల్ లెస్ రెసిపీస్ కోసం చూసే వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నాను. మనకు టేస్ట్ అయితే ఎటువంటి డిఫరెన్స్ అయితే రాదండి. మీరు చూడండి, టేస్ట్ ఇది ట్రై చేసి చూడండి. మన దగ్గర ఒక మ్యాజిక్ బాక్స్ ఉంది. మన రెసిపీస్ ఫాలో అయ్యే వాళ్ళకి, ఛానల్ వీడియోస్ చూసిన వాళ్ళకి బాగా తెలుసు అనమాట. సో నేను ఇక్కడ పోపుని ఎలా పెడతానో చూపిస్తాను. ఇక్కడ చిన్న బాణలిలో వాటర్ అయితే మరుగుతున్నాయండి. దాంట్లో నేను ఒక స్పూన్ ఆవాలు జీలకర్ర వేస్తున్నానండి. పోపుకి ఆవాలు జీలకర్ర వేసాను. ఒక స్పూన్ శనగపప్పు, వేయించిన శనగపప్పు అండి. వేయించిన ఆవాలు జీలకర్ర, వేయించిన శనగపప్పు వేసాను. ఇక్కడ వేయించిన ఎండుమిర్చి అండి, ఒక 2-3 వేస్తున్నాను. వేయించిన ఉద్దిపప్పు కూడా ఒక స్పూన్ వేస్తున్నానండి. సో మనకు వాటర్ అయితే బాగా మరుగుతున్నాయి కదా. ఇక్కడ ఆనియన్స్, ఒక చిన్న ఆనియన్ తీసుకున్నానండి, కట్ చేసి కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి, కరివేపాకండి, అన్నీ వేసేస్తున్నాను వాటర్లో. మరుగుతున్న వాటర్లో ఒక్క స్పూన్ కూడా ఆయిల్ వాడాల్సిన అవసరం అయితే లేదండి. మీరు ఈ రెసిపీ ట్రై చేస్తే మీరే చెప్తారు, ఎటువంటి ఆయిల్ యూజ్ చేయకుండా ఇంత టేస్టీగా ఉందా అని మీరే ఆశ్చర్యపోతారనమాట. నేను చెప్పడం కాదు, మీరు ట్రై చేసి మీరే చెప్పండి. సో ఇక్కడైతే ఒక 7 to 8 టమాటోస్ నేను కట్ చేసి పెట్టుకున్నానండి, అవి కూడా వేసేస్తున్నాను. అన్ని పప్పులోకైనా వేసి కుక్ చేయొచ్చండి, మన ఇష్టము, ఎలా అయినా కుక్ చేసుకోవచ్చు. పప్పులోకైనా వేసి టొమాటోస్ కుక్ చేసి ఉండొచ్చండి. నేను ఇలా వేసి కుక్ చేస్తున్నాను. ఎలా అయినా ప్రాబ్లం ఏం లేదండి. ఇప్పుడు మన పప్పు ఇప్పుడే ఇంతకుముందే ఆఫ్ చేశానండి, ఉడికించిన పప్పుని. సో ఆ వేడి మీద నేను ఒక స్పూను కారపొడి వేస్తున్నాను. ఒక 2 పచ్చిమిర్చి అయితే వేసానండి, కారపొడి కూడా కొంచెం వేస్తున్నాను. సో నేను ఇక్కడ నాటు టొమాటోస్ యూజ్ చేశాను కాబట్టి ఇంకా చింతపండు గుజ్జు అయితే వాడట్లేదండి. సో ఈ పోపు అంతా దగ్గరకు వచ్చే వరకు మగ్గించేసి ఈ పప్పులో కలిపేసుకోవడమే అండి. మన దగ్గర 3 to 4 బర్నర్స్ ప్రతి ఇంట్లో ఉంటున్నాయండి. ఒక బర్నర్ మీద ఒక 2 hours నానబెట్టిన పప్పుని కనుక మసూర్ దాల్ అయితే క్విక్గా కుక్ అయిపోతుంది. దాంట్లో హై ప్రోటీన్ అండి. అందరూ ఆ కందిపప్పు దగ్గర ఆగిపోకుండా రకరకాల పప్పులు అయితే తినాలండి. ఒక్కొక్క పప్పులో కొన్ని బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. కందిపప్పు తింటే మనకు అన్ని బెనిఫిట్స్ అందవండి. ఒకరోజు మసూర్ దాల్, ఒకరోజు తువర్ దాల్, ఒకరోజు ఉరద్ దాల్ అంటే మనం ఉద్దిపప్పుని యూజ్ చేసి కూడా చాలా రెసిపీస్ అయితే నార్త్ ఇండియన్స్ అయితే చాలా చేసుకుంటారండి. ఒకరోజు పెసరపప్పు, ఒకరోజు పొట్టు పెసరపప్పు, అలా మార్చి అయితే ప్రతిరోజు ఏదో ఒక పప్పు అయితే చేసుకొని తినడం మంచిది. కుక్కర్లో కాకుండా ఇలా సపరేట్గా ఉడికించుకొని తింటే ఇంకా మంచిదండి. 100% బెనిఫిట్స్ అనేది మనకు అందుతాయి. ఇంకా వీలైతే మట్టి పాత్రల్లో కుక్ చేస్తే ఇంకా మంచిదండి. మన రాబోయే రెసిపీస్లో మట్టి పాత్రల్లో కూడా నేను కుక్ చేసి చూపిస్తాను. ఇక్కడ ఈ పోపుని బాగా మనము ఈ వాటర్, వేడి వాటర్ అండి, బాయిలింగ్ వాటర్ కదా ఇవి, కొంచెం బాగా అన్నీ కలుస్తాయి అన్నమాట. దీనిలోకి బాగా కుక్ అయిపోతాయి. ఈ కుక్ అయిన దాన్ని మనం పప్పులో వేసి కలిపేయడమే అండి. ఎంత ఈజీగా చూసారా, చాలా క్విక్గా అయిపోతుంది.
నేను చాలా వరకు రెసిపీస్ అన్నీ బాగా సింప్లిఫై చేసి మీకు చెప్తున్నానండి. నేను రెగ్యులర్గా ఏ రెసిపీస్ అయితే మా ఇంట్లో చేసుకొని మేము తింటామో ఆ వంటలే మీకు చూపిస్తున్నానండి. నేను చాలా సంవత్సరాలుగా ఇలాంటి వంటలు, ఇలాంటి లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకున్నాము. కేవలం వీడియోస్ కోసము, వ్యూస్ కోసం అయితే నేనేదో విపరీతమైన ఆయిల్స్ వేసి, విపరీతమైన కలర్స్, కాశ్మీరీ చిల్లీ అని, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడరు, బ్యాడ్గి రెడ్ చిల్లీ పౌడర్ వేస్తే కలర్లు వచ్చేస్తాయని నేను మాత్రము అటువంటివి ఏం నేను చేయడం లేదండి. నేను సింపుల్గా ఇంట్లో చేసుకునేవి హెల్దీ రెసిపీస్ ఏవైతే ఉన్నాయో అవే మీతో షేర్ చేస్తున్నాను అనమాట. సో నేను పెడుతున్న ఈ ఎఫర్ట్స్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన వీడియోస్, మన ఛానల్ దివ్యామృతంని విజిట్ చేసి ఇంకా మంచి మంచి హెల్దీ రెసిపీస్ అయితే ఉన్నాయండి. అన్ని రెసిపీస్ మీరు చూసి ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీకు నచ్చిన వీడియోస్ మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీస్తో షేర్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఈ పప్పుని కూడా ఆన్ చేసి ఒకసారి వెలిగిస్తానండి. వెలిగిస్తే ఆ వేడికి కూడా ఈ మనం వేసిన పోపు అంతా దీనిలో కలిసి బాగా పట్టుకుంటుంది అనమాట. అన్నీ కలిసి టేస్ట్ బాగా అన్ని దగ్గరికి వచ్చి టేస్ట్ బాగా కుదురుతుంది. ఒకసారి నేను పప్పులో కూడా సాల్ట్ చెక్ చేస్తానండి, కొద్దిగానే వేసాను ఉడికించేటప్పుడు. సో కొంతమందికి టొమాటోస్ కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే ఇష్టం అండి. మీకు ఎలా నచ్చితే అలా కట్ చేసుకోండి. నేను ఈ పప్పుతో కూడా క్విక్గా ఎలా చేసుకోవచ్చు అనే రెసిపీ అయితే చూపిస్తున్నానండి. వీలైనంత ఆయిల్స్ తగ్గించేస్తే హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా, బ్యాడ్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరాయిడ్స్, ఎల్డిఎల్ అనేది పెరగకుండా మనకు, మన ఫ్యామిలీకి చాలా చాలా హెల్దీ అండి. వీలైనంత ఆయిల్ లేకుండా కూడా టేస్ట్ ఉన్నప్పుడు అలానే ఫాలో అయితే సరిపోతుంది కదండి. నేను ఇక్కడ ఆయిల్ యూజ్ చేయడం లేదు కదా, నేను కంప్లీట్గా ఆయిల్ లెస్ కుకింగే ఏం చెయ్యనండి. ఒకవేళ ఇప్పుడు మనం రైస్లో ఇది కలుపుకొని తినేటప్పుడు ఒక స్పూన్ గీ వేసుకొని తినొచ్చు అనమాట హ్యాపీగా. ఎందుకంటే గీ అనేది సూపర్ ఫుడ్, అందులోనూ వేడి పెట్టకుండా మనం డైరెక్ట్గా రైస్లో వేసుకొని తింటున్నాం అనమాట. అలా కూడా చేయొచ్చండి. అలా చేయడం వల్ల మనకు ఏదో ఆయిల్ లేదు అనే లోటు అనేది తెలియదు అనమాట. హ్యాపీగా తినేయచ్చు. చూస్తున్నారా, ఈ పోపును అయితే నేను ఇప్పుడు ఈ పప్పులో వేసి మిక్స్ చేసేస్తానండి. ఈ స్టవ్ ఆఫ్ చేశాను, ఈ పోపు వెలుగుతున్న స్టవ్. చూస్తున్నారా అండి, పప్పు అయితే బాగా ఫస్ట్ క్లాస్గా రెడీ అయిపోతుందండి. మీరు ఎప్పుడు మసూర్ దాల్తో టొమాటో పప్పు ట్రై చేయకపోయింటే తప్పకుండా ట్రై చేయండి. 5 నిమిషాల్లో అయిపోతుందండి. చూసారు కదా, ఒక సైడ్ ఆల్రెడీ మనం 2-3 గంటలు నానబెట్టుకున్న పప్పుని కుక్ చేసి రెడీగా పెట్టుకుంటే ఇటు సైడ్ పోపు. మనం పప్పు ఉడికేటప్పుడే టొమాటోస్ కూడా వేయచ్చండి, తప్పేం లేదు. కాకపోతే చాలామంది పప్పు వేసేటప్పుడు టొమాటోస్ కానీ పులుపు కానీ తగిలితే పప్పు సరిగ్గా ఉడకదంటారు. కాబట్టి నేను ఇలా సపరేట్గా అయితే కుక్ చేశానండి. చూసారు కదా, చాలా క్విక్గా, జీరో ఆయిల్, మంచి టేస్టీ మసూర్ దాల్తో చేసిన టొమాటో పప్పు అయితే రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో, మంచి హెల్దీ రెసిపీస్తో నేను ముందుంటాను. అంతవరకు సెలవు. మీ దివ్య సైనింగ్ ఆఫ్. బాయ్.